ఎర్రిపప్పలకంటూ ఒక లాంగ్వేజ్ ఉంటే అది తమిళే అని ఒక పెద్ద ఆయన అంటున్నాడు. ఆయన పేరే పెద్ద ఆయన అంటే ఆయన పేరు పెరియార్. తమిళ్లో పెరియార్ అంటే పెద్ద ఆయన అని అర్థం. అయితే ఆయన అసలు పేరు వెంకటప్ప రామస్వామి. ఆయన ఏమంటుండో ఆయన మాటలలో నేను ఇదే మాట ఇప్పుడు ఒక నాన్ తమిళియన్ అంటే ఎవరన్నా ఊకుంటారా? ఓ మొత్తం ప్రపంచాన్ని కింద మీద చేసి పడేస్తారు. ఇప్పుడు అదే మాట అన్న పెరియారు కర్ణాటక నుంచి కోయంబత్తూరుకు వచ్చి సెటిల్ అయిన ఫ్యామిలీ. మరి ఈ పెరియార్ అంటే కొంతమంది తమిళ్ అంటే కోసుకునే బ్యాచ్ ఉంటుంది చూసినరా, వాళ్ళకి ఆది గురువు. మరి ఆయన తమిళ్ ఒక మూర్ఖుల భాష అని అన్నాడు. దీని గురించి ఎవరన్నా నా ముందొచ్చి కూర్చొని వాదిస్తారా? చూస్తా, అంత దమ్ము కూడా ఎవరికి లేదు అని అన్నాడు. చాలా మంది కాశీకి పోయి ఇష్టమైంది వదిలేసి వస్తారు, కానీ ఈయన కాశీకి పోయి దేవుణ్ణే వదిలేసి వచ్చిండు. ఎందుకో తెలుసా? కాస్ట్ సిస్టమ్ పైన కోపం వచ్చి విరక్తి వచ్చి దేవుణ్ణి వదిలేసి వచ్చిండు. డిస్క్రిమినేషన్ లేనిది ఎక్కడ? నల్లోడిని తెల్లోడు బానిసం చేసి పెట్టుకున్నాడు. జర్మన్లు జూయిష్లని సంపేసిండ్రు. నేటివ్ అమెరికన్స్ ని యూరోపియన్స్ ఊచకోత పోసిండ్రు. చెప్పండి, ప్రపంచంలో ఎక్కడ లేదు డిస్క్రిమినేషన్. ప్రపంచాన్ని ప్రేమతోని గెలవాలే తప్పితే ద్వేషంతోని కాదు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో అంత పెద్ద మేధావి.